నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రోజుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అంతర్జాతీయంగా దేశీయంగా గిరాకీ తగ్గడంతో తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు. మొన్నటి వరకు 80,000కు పైనున్న బంగారం నేడు 79,100 రూపాయలకు తులం పలుకుతున్న ధర. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. అరుణాచలం గిరి ప్రదక్షిణకు టీజీఎస్ ఆర్టీసీ రూట్ ప్యాకేజ్ ప్రకటన. 15వ తేదీ కార్తీక మాసం పురస్కరించుకొని 13 నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇంటింటికి కులగణనపై చర్చ. విశ్వ నగరాలకు దీటుగా హైదరాబాద్ను చేర్చాలనే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఏర్పాటు. విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడం విచారణ వేగవంతమైన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందన. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి. ఇంటింటా సర్వే వేగంగా పూర్తి సమాచారం సేకరించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్తో కలిసి సమావేశం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఏ శరత్. జగిత్యాలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పలు అభివృద్ధి పనులు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ స్టాక్ అమ్మకాల పతనం. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి రోజుకి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దమ్ము ధైర్యం ఉంటే దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేయాలని ప్రధాని మోడీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి. అప్పుడు రాహుల్ గాంధీ కులం ఏంటో తెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీని నిర్మల్కి ఆహ్వానించి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినప్పుడు, ఆయన మీకు పదవి ఇచ్చినప్పుడు ఆయన కులం ఏంటో మీకు తెలియదా? ఈ దేశ ప్రజలు మెచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదన్నారు. బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి రోజుకి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా పోతా ఉంది. మీరు కులగణన గురించి మాట్లాడుతా ఉన్నారు. ఒక బీసీ అయిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అది కూడా పీకేసి అగ్రవర్ణాలకు తెచ్చుకున్నారు. బీజేఎల్పీ నాయకుడు అగ్రవర్ణాల వారే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అగ్రవర్ణాల వారే. మీరు కులగణనకు మేము అనుకూలమని మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఏ కులం అంటా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు జాతీయ మొత్తము అభిమానించే నాయకుడు. కులగణన ఎందుకు అడుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు? ఎవరు కులం ఏంటో తెలుస్తుందనే కులగణన అడుగుతా ఉన్నారు. కులగణన సంపూర్ణంగా జరిగిన తర్వాత ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర నాయకత్వం మోడీ గారిని అడగండి. 2025లో జరిగే జనగణనలో ఓబీసీల యొక్క అంశం కూడా చేర్చమని అడగండి. మీరు అప్పుడు తెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ఏ కులం అని. మీరు కులగణన గురించి మాట్లాడడం ఏమిటి? రాష్ట్రంలో గాని దేశంలో గాని కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల మీద ఒక అవగాహన ఉంది. వారికి న్యాయం చేయాలని ఒక తపన ఉంది. మీకు అదేది లేకుండా మీ బీజేఎల్పీ పార్టీ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియక తికమకమే మాట్లాడుతా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అంతర్జాతీయంగా దేశీయంగా గిరాకీ తగ్గడంతో బంగారు వెండి ధరలు కొంతమేర దిగివచ్చాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు 31.10 గ్రాముల బంగారం ధర బుధవారం ఒక్కరోజే $75 మేర తగ్గి $2,660కు చేరింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం 10 గ్రాములకు మేలిమి
999 స్వచ్ఛత బంగారం ధర 80,000 కంటే దిగి 79,100కు పరిమితమైంది. కిలో వెండి ధర కూడా 92,700కు చేరింది. అక్టోబర్లో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలకు బంగారం వెండి ధరలు చేరిన సంగతి విదితమే. పసిడి ఔన్స్ గరిష్టంగా అక్టోబర్ 30న $2,801కు చేరింది. ఆ పరిస్థితిలో దేశీయంగా 10 గ్రాములు మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో 82,000కు చేరింది. కిలో వెండి ధర 1.2 లక్షలను అధిగమించింది కూడా. ఫలితంగా దేశీయంగా ఈ లోహాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని బులియన్ సంఘాలు చెబుతున్నాయి. దీపావళి ముందొచ్చే ధన త్రయోదశి సందర్భంగా కూడా బంగారం అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే 15% తగ్గాయని అంచనా. పాత ఆభరణాలు మార్చుకొని కొత్తవి కొనుగోలు చేసుకునేవారు పెరిగారని బులియన్ సంఘాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలోని బంగారం వెండిపై లాభాల స్వీకరణ జరుగుతోంది. అధిక ధరల వద్ద కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లకు నిలిపివేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షల్లో వడ్డీ రేట్లు 0.25% తగ్గిస్తుందనే అంచనాల మధ్య డాలర్కు గిరాకీ పెరిగి పుత్తరికి గిరాకీ తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి బుధవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కులగణన ప్రారంభం వాటి గురించి ఆయనకు వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన స్టాకులలో పలుమార్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లు దూసుకెళ్లిన సూచీలు నేడు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ స్టాక్లో అమ్మకాల సూచీలు సెంటిమెంట్స్ ను దెబ్బతీశాయి. దీంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించడంతో పలుమార్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,300 దిగువ ట్రేడ్ అవుతోంది. ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 854 పాయింట్ల నష్టంతో 79,529 వద్ద ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 279 పాయింట్లు కుంగి 24,210 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలలో టెక్ మహేంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, పవర్ గ్రీన్ కార్పొరేషన్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, L&T ఈ 2 షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, అందులో నిబంధనలు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. విశ్వ నగరాల సరసన హైదరాబాద్ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫార్ములా 1 రేసింగ్ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయని, అయితే దానిని హైదరాబాద్లో నిర్వహించేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్కు ముబ్బు చూపామన్నారు. ఫార్ములా 1 రేసింగ్ తొలిసారి 1946లో జరిగింది. ఈ రేస్ నిర్వహణకు అనేక దేశాలు పోటీ పడతాయి. భారత్లో ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించాలని 2003లోనే చంద్రబాబు ఆశించారు. కానీ నిర్వాహకులు సముఖతం చూపించకపోవడంతో సాధ్యం కాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మళ్లీ నేను వాళ్లతో మాట్లాడాను, అయినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాం. 1984 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు ఢిల్లీలో జరిగాయి. వాటి కోసం 70,680 కోట్లు ఖర్చు చేశారు. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు ఖర్చు చేయడం సర్వసాధారణం. కామన్వెల్త్ క్రీడల కోసం ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లకు పైగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. దాంతో పోల్చుకుంటే ప్రస్తుతం నిర్వహణ వ్యయం దాదాపు 10-15 రెట్లు పెరుగుతుంది. కానీ ఓ మంచి ఉద్దేశంతో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే దానిపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన ఎమ్మెల్సీ సభ్యత్వాలు గతంలో కంటే ఎక్కువ నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో 1,97,000 ఉంటే ఇప్పుడు 3,50,000 పెరిగాయని అన్నారు. సభ్యత్వ నమోదుకు కృషి చేసిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే
నిరుద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. క్యాలెండర్ ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిందో మరి దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించే విధంగా ప్రభుత్వంతో మరి నేను వెంటదలుగా ఉంటానని చెప్పేసి పట్టభద్రులకు ఖచ్చితంగా మరి ఈ నోటిఫికేషన్ సకాలంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వరకు అనుకున్నట్టుగా జరిగే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి నిరుద్యోగ మరి సోదరులకి సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఇవాళ ఖచ్చితంగా మరి ఇవాళ మన లైబ్రరీస్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన యూనివర్సిటీలను మనం జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల రూరల్ మండలంలో అంతర్గం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు, కరెంటు, త్రాగునీరు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం కోసం ఇటీవల 80 లక్షల నిధులు మంజూరు కాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి మౌలిక సదుపాయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారులకు సూచించారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని టీజీఆర్టీసీ ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి ఆలయంతో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ బుధవారం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. 15వ తేదీన కార్తీక పౌర్ణమి కాగా 13వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలానికి బస్సులు చేరుకుంటాయని పేర్కొంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్యాకేజ్ వివరాలకు సంస్థ కాల్ సెంటర్లో 04023450033, 04069440000 నంబర్లను సంప్రదించాలని సూచించారు. బోధన్ పట్టణంలోని పౌర సరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది వ్యవహార శైలి తమను నష్టాలకు గురిచేస్తుందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది తీరును నిరసిస్తూ బుధవారం బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యం తక్కువగా సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా వినియోగదారులకు తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రధాన గోదాముల నుంచి వచ్చిన బియ్యం తూకం వేయకుండా నేరుగా రేషన్ దుకాణాలకు పంపించడం ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది స్టేజ్ 1 లారీ కాంట్రాక్టు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజ్ 2కు సరఫరా చేసే లారీలకు సంబంధించి సొమ్ము, హమాలీ కూలీలను సైతం సిబ్బంది మిగుల్చుకుంటున్నారని అన్నారు. తమకు తూకం వేయకుండానే ధాన్యం సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోని రేషన్ డీలర్ల సమస్యలను సిబ్బంది పట్టించుకోవడం లేదని అన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఆందోళన అనంతరం డీలర్లు సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వినతి పత్రం అందజేశారు. తూకం వేసే బియ్యం రేషన్ షాప్కు అందించాలని వినతి పత్రంలో జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షులు నాగేష్ కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు భీష్మ, శ్రీనివాస్, సుదర్శన్, ప్రతాప్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తూకం చేసి ఆ బియ్యాన్ని లారీలో లోడ్ చేసి మా డీలర్కి పంపాల్సిన బాధ్యత మర్చిపోయి మరి ఈరోజు మళ్ళీ మా డీలర్లనే మీ డీలర్ తీసుకెళ్తే నేను వేసేస్తున్నాను వాళ్ళ పని కంప్లీట్ చేసుకోవడానికి తప్ప మా డీలర్లకు నష్టాన్ని మాత్రం ఆలోచించట్లేదు. ఈ విషయంలో లారీ టు లారీ క్రాస్ చేయడం వల్ల హమాలీలకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ పని చేయకుండానే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, అదొకటి. రెండోది స్టేజ్ 1 కాంట్రాక్ట్ నుంచి లారీలు అదే లారీలు పంపడం, స్టేజ్ 2 లారీలు వెహికల్స్ పెట్టకపోవడం, పని చేయకుండా షాప్లోకి బియ్యం పోకుండా ఆ బిల్లులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా ఇన్ఛార్జు, స్టేజ్ 1, స్టేజ్ 2 కాంట్రాక్టరు, హమాలీలు వీళ్ళు ముగ్గురు ఏకమైపోయి మా డీలర్ల పొట్టగొడుతున్నారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల వివాహాది శుభకార్యాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ శ్రీరామ గార్డెన్లో జరిగిన బంధువులు వేల్పూర్ లింపారెడ్డి కుమారుని వివాహ వేడుకకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్వి నాయకులు కిట్టు కోడలు వివాహ వేడుకలో పాల్గొన్నారు. హాసకొత్తు రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఉప్లూర్ నల్లమోహన్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. వాడిలో జరిగిన సోషల్ మీడియా వారియర్ చింటూ బొమ్మిన వివాహానికి హాజరై వధువరులను ప్రశాంత్ రెడ్డి ఆశీర్వదించారు. విద్యుత్ వినియోగదారుల వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే ఈ వేదికలో దరఖాస్తు ద్వారా సమస్యలను రైతులు వివరిస్తే వీటిని వెంటనే పై అధికారులకు చేరవేసి పరిష్కరిస్తామని పరిష్కార వేదిక ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ
TSNPDCLలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవల్లో లోపం ఉన్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదును రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి అడ్రస్తో పోస్టు ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ పై ఆఫీస్కు పంపించే ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరాలు తెలుసుకొనుట కొరకు అవసరమైన ఎడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యలు పరిష్కారానికి కావలసిన వివరాలు సేకరించి ఫోరం పరిష్కరించే సమస్యలు విద్యుత్ సరఫరాలో తరచూ వచ్చు అంతరాయంలో విద్యుత్ హెచ్చుతగ్గులు సమస్యలు, విద్యుత్ మీటర్ల సమస్యలు, విద్యుత్ మీటర్ ఎక్కువ తిరుగుట లేదా ఆగిపోవుట లేదా కాలిపోవుట, విద్యుత్ బిల్లుల్లోని సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్త సర్వీసులు గాని అదనపు లోడు ఇచ్చుటకు నిరాకరణకు లేకుండా జాయింట్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను సమస్యలు ఓవర్లోడ్ గాని కాలిపోవడం గాని తరచుటకు గురించి విద్యుత్ బిల్లులో పేరు మార్చుటకు, ఎల్టీ కేటగిరీ మార్చుటకు, ఫేజ్ మార్పునకు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇతర సమస్యలు అందించే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎరుకల నారాయణ, రామకృష్ణ, లాకావత్ కిషన్, మరిపల్లి రాజాగౌడ్, విద్యుత్ వినియోగదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 1 to 8 కేటగిరీస్ ఏమేమి ఉన్నాయో అన్ని విద్యుత్ సమస్యలు ఏమి ఉన్నా కానీ అవన్నిటినీ మనం ఏమైనా సమస్యలు ఉంటే వాటి అప్లికేషన్ తీసుకొని వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కొన్ని మనకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఏమో వితౌట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్న వాటికి సంబంధిత ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయించి వాటి శాంక్షన్ తీసుకొని వాటికి బడ్జెట్ అలాకేట్ చేసేసిన తర్వాత అవి పనులు చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగం, రాజకీయ, కుల సర్వే సమగ్ర పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వన్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వేను వేగంగా పూర్తి సమాచారం సేకరించాలని, సర్వేలో ఆయా కుటుంబాలు అందించే వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సమాచారం ఉంటేనే అభివృద్ధి ప్రణాళికలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి టీం రోజుకు కనీసం 15 గృహాలను సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో సర్వే కోసం ఏర్పాటు చేసిన సూపర్వైజర్లను వివరాలను అంతకు ముందు కలెక్టర్కు వివరించారు. క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయడం ద్వారా పనులు వేగంగా పూర్తవుతాయని అన్నారు. ఇప్పటి వరకు 4,466 మంది రైతుల నుండి 30,629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, లారీల్లో ఆయా రైస్ మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ జరుగుతుందని తెలిపారు. మిల్లర్ల బ్యాంక్ గ్యారంటీ, రైతులకు చెల్లింపు తదితర అంశాలపై వివరించారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్కుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి సందర్శించారు. రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులు పంటను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇంటింటి సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ తీరును ప్రత్యేక అధికారి కలెక్టర్లు సందర్శించి స్టిక్కర్పై నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయక పౌర సరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని రజిత, స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేసి డబ్బులు కాజేసిన, వేధింపులకు గురిచేస్తున్న అనుజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నవయుగ బాట సమైక్య అధ్యక్షురాలు విజయ కోరారు. నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన బోపిడి అనుజారెడ్డి సిపిఎం పార్టీ మహిళా సంఘానికి చెందిన నాయకురాలిగా చెలామణి అవుతూ 16 డ్వాక్రా గ్రూపులను 200 మంది డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘటనపై విచారణ చేపట్టాలని నవయుగ బాట సమైక్య ఆధ్వర్యంలో మెప్మా పీడీ రాజేందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షురాలు మాట్లాడుతూ అమాయకులైన మహిళలపై బ్యాంకుల్లోనూ తీసుకొని సగం డబ్బులు వాళ్ళకిచ్చి సగం డబ్బులు తన వద్ద ఉంచుకుని తిరిగి మొత్తం డబ్బులు వడ్డీతో చెల్లించాలని అనేక మందికి మోసం చేస్తుంది. 16 స్వయం సహాయక సంఘాలను మెప్మాకు సంబంధం లేకుండా 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారని, ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తారని బెదిరింపులకు గురిచేస్తూ వడ్డీ వ్యాపారాలను కొనసాగిస్తుంది. లైసెన్సు లేకుండానే చిట్టీలు నిర్వహిస్తూ చక్రవడ్డీలను వసూలు చేస్తుంది. మహిళలకు చెల్లించాల్సిన పొదుపు డబ్బులను కూడా తమ సొంత ప్రయోజనాలకు వాడుకొని
ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టి డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్న బొప్పిడి అనుజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రమాబాయి, సవిత 50 మంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి గ్రూప్లో ఉన్నాము. నాతో పాటు 100 మంది ఉన్నారు. వాళ్ళ పైసలు అన్ని 50,000 లోన్కి 30,000 ఇచ్చింది. ఆమెనే తీసుకుంది 30,000, 20,000 ఒక్కొక్క మనిషి మీద 20,000, 60,000 లోన్కి 40,000 ఇచ్చింది, 20,000. జిల్లాకు విచ్చేసిన నూతన డీఈఓ అశోక్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వై ఓమయ్య, ప్రధాన కార్యదర్శి టి చక్రపాణిల ఆధ్వర్యంలో నూతనంగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన డీఈఓ అశోక్కి పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వంట పాత్రలకై విడుదల చేసిన బిల్లును విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్కు కేటాయింపులు జరపాలని, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రొసీడింగ్ ఆర్డర్లను ఇవ్వాలని, కొత్త మెనూ ఛార్జీలు వచ్చేంత వరకు కార్మికులపై మెనూ ప్రకారం భోజనం చెల్లించడానికి ఒత్తిడి చేయవద్దని చర్చించడం జరిగింది. పై సమస్యలపై డీఈఓ అశోక్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాలా మాదిగా వాటి ఉపకులాల మేధావులు శాస్త్రీయంగా ఆలోచించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకటయ్య పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎస్సీసీఎఫ్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఆధిపత్య కులాలకు, యాజమాన్యంలో పెట్టుబడిదారులకు కార్చౌకగా దోచిపెడుతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలైన బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఓటు చైతన్యంతో ఉద్యమించాల్సిన చారిత్రక నేపథ్యం ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై శాస్త్రీయంగా ఆలోచించాలని సూచించారు. ఈరోజు ఎస్సీ కులాల ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒకవైపు మాలలు, ఒకవైపు మాదిగలు పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సమయంలో, ఎందుకంటే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా కూర్చొని ధర్మారం కియా షోరూంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలోని కియా షోరూంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని షోరూం చైర్మన్ సురేందర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇలాంటి కార్యక్రమం నేడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, హెచ్ఆర్ మేనేజర్ గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కియా నుండి కియా ఓనర్షిప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో కియా కస్టమర్స్కి 36 చెకప్ పాయింట్స్ అండ్ టాప్ వాష్ మరియు వ్యాస్ పైన డిస్కౌంట్, ఇంకా వేరే యాక్టివిటీస్ మీద డిస్కౌంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తరఫున మా మేనేజ్మెంట్ కూడా ఓన్లీ వెహికల్స్ హెల్త్ చెకపే కాకుండా కస్టమర్ హెల్త్ కూడా బాగుండాలని చెప్పి అనుకొని సో ఈరోజు ఐ చెకప్ క్యాంపు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. పలు వివాహాది శుభకార్యాలకు వెళ్తూ మార్గం మధ్యలో మోర్తాడు వద్ద వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి 2,800కు కొంటామని అంటుంది. ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు అమ్ముకుంటున్నారని రైతుల్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే కల్లాల మీదికి వచ్చి 20 రోజులు అవుతోంది. ప్రభుత్వం బోనస్ ఇచ్చి వడ్లు కొంటుంది అనే నమ్మకం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నామని సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఎప్పుడో కొనుగోలు స్టార్ట్ చేసింది. 70% పంట ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేసుకున్నారు అని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇచ్చి క్వింటాల్కు 2,800కు కొనేలా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించడం ఆలస్యం అయినందున ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు కూడా ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు. బోర్గంపి జిల్లా పరిషత్ పాఠశాలలో వేస్ట్ టు వెల్త్ సైన్స్ ఫేర్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. బోర్గంపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వేస్ట్ టు వెల్త్ అనే సైన్స్ ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ నేషనల్ గ్రీన్స్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశోక్ జిల్లా విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనుమతి ఒక సవాలుగా మారింది. వాటిని జాగ్రత్తగా ఉపయోగకరంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 42 పాఠశాలల నుండి 84 మంది విద్యార్థులు వారి గైడ్స్ టీచర్ల సహాయంతో పాల్గొన్నారు. వీరు ప్లాస్టిక్ మరియు పేపర్ మరియు ఇతర అనుపయోగ పదార్థాలతో ఉపయోగకరమైన అనేక వస్తువులను తయారు చేశారు. వీటి నుండి 3 ప్రదర్శనలను మొదట, 2వ, 3వ బహుమతులను విద్యాశాఖ అధికారి అందజేశారు. మొదటి బహుమతి అశ్విన్ 8th క్లాస్, అరుణ్ 8th క్లాస్, 2వ బహుమతి ఎల్ ప్రియాంక 9th క్లాస్, బి శృతిక 9th క్లాస్, డి వైష్ణవి 8th క్లాస్, 3వ బహుమతి లక్ష్మి మహేష్, దుర్గా ప్రసాద్ గెలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కె గంగా కిషన్, ఎంఈఓ గేమ్ సింగ్, ప్రధానోపాధ్యాయులు శంకర్, గోవర్ధన్, సాయిబాబా పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వేస్ట్ టు వెల్త్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది జడ్పిహెచ్ఎస్ బోర్గాం పాఠశాలలో కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ప్రధాన అంశంలో భాగంగా వేస్ట్ మెటీరియల్ పాఠశాల స్థాయిలో కావచ్చు, ఇంటి ఆవరణలో కావచ్చు, ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉన్నట్లయితే ఆ వేస్ట్ మెటీరియల్తోని ఉపయోగకరమైనటువంటి మెటీరియల్గా తయారు చేసుకోవడం అనేటువంటిది ప్రధాన అంశం. ఇక్కడ 30 పాఠశాలల నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు వారి గైడ్ టీచర్లతోని పాల్గొనటువంటి జరిగింది. ఈరోజు పర్యావరణను పరిరక్షించడం అనేటువంటిది మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ను బార్ అసోసియేషన్ పెద్దలు సన్మానించారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైనటువంటి నరేందర్ నిజామాబాద్ బార్లో జూనియర్ న్యాయవాదిగా ఉన్నారు. డైరెక్టర్గా నియామకమైనందుకు అభినందనలతో శాల్వాతో సత్కరించడం జరిగింది. భవిష్యత్తులో అనేకమైనటువంటి పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, రాజ్ కుమార్ సుబేదర్, పిల్లి శ్రీకాంత్, నారాయణ దాసు, పరుచూరి శ్రీధర్, నారాయణ, పులి జైపాల్, ఆర్ఎస్ఎల్ గౌడ్, కేశవులు, సుదర్శన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుంజిల్లా మాస్టర్ పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుంజిల్లా మాస్టర్గా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్లకు మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగాగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందే జీవన్ రావు వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవటం, అభ్యాసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొందించి ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందని అందే జీవన్ రావు తెలిపారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగా ఆరోగ్యవంతమైన మేధో సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగాను ప్రారంభించారు. ఈ కార్యశాలలో అల్దుర్గు బాలుర మరియు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ధన్వంతరి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక చాతత వైష్ణవ సంఘం సుభాష్ నగర్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పులగం మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు ఇట్టి కార్యక్రమానికి ఉపాధ్యక్షులు రవివర్మ, జాయింట్ సెక్రటరీ రాములు, పురుషోత్తం, నిజామాబాద్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, వేణు, మాధవరెడ్డి మరియు మహిపాల్ రెడ్డి, రమేష్, రాజన్న, ప్రవీణ్ కుమార్, మురళి, నాగేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ధన్వంతరి జయంతి కార్యక్రమం జరపబడినది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు హాజరయ్యారు. ఈ ధన్వంతరి జయంతి ప్రతి సంవత్సరము దీపావళి కన్నా ముందు 2 రోజులు, తర్వాత 4-5 రోజుల వరకు పాటు మినిమం ఒక 10 రోజుల వరకు చేస్తారు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధన్వంతరి జయంతి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ ధన్వంతరి జయంతి ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు కర్ణాటకలో చాలా బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా నిజామాబాద్లో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. కాబట్టి ఈ ధన్వంతరి వల్ల అందరు ఆయుర్వేద్యాలు ఇందూరు అయ్యప్ప ప్రచార సభ జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమల వెళ్లే దారిలోను నారాయణ తోడు అనే గ్రామంలో అన్నదాన భవనం నందు ప్రతి అయ్యప్ప స్వామికి అన్నదానం కోసం విరాళాలు సేకరించారు. దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ ను ఆవిష్కరించారు. జిల్లా కమిటీలో ఉన్నటువంటి కార్యవర్గానికి ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి మూడ శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుగంటి గంగాధర్ గురుస్వామి, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ వెబ్ మాస్టర్ ప్రొఫెసర్ మాధవీరి సుధాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మక్తల్ మల్లేష్, ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది వంశీధర్, కోశాధికారి గంగోని, సంయుక్త కార్యదర్శి గాజుల సాగర్ మధు, వాలంటీర్ కమాండెంట్ రత్నాలాల్, వీఆర్ఓ ఉప్పల శివశంకర్, కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం గురుస్వామి, సంజీవయ్య, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10 నిజామాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ముందర అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం దాతగా బురుగుల ఇంద్ర వినోద్ వారి సహాయాన్ని మా సంస్థకు అందిస్తున్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూరు నిజామాబాద్ శాఖ తరఫు నుంచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. జిల్లా కార్యక్రమ సమావేశం, అలాగే బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అన్నదానం యొక్క బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనిలో నారాయణతోడులో చెంగుట్టైలో అన్నదాన కార్యక్రమాలు మనకు నవంబర్ అండ్ డిసెంబర్లో మొదలవుతున్నాయి. నవంబర్ 15వ తారీఖు నుంచి నారాయణతోడులో జనవరి 20 వరకు జరుగుతుంది. అలాగే చెంగుట్టైలో డిసెంబర్ 15 నుంచి జనవరి 19 వరకు జరుగుతుంటుంది. సో ఈ 2 కార్యక్రమాలకు మనము ఏదైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా, అలాగే మన యొక్క నిర్మల్ జిల్లాలోని దిల్వాల్పూర్, గుండెంపల్లి గ్రామాల్లో సమగ్ర కుల సర్వేను గ్రామస్తులు బహిష్కరించారు. నిర్మల్ జిల్లాలో దిల్వాల్పూర్, గుండెంపల్లి మధ్య నిర్మిస్తున్న విత్తనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వే ప్రారంభం అవడంతో సర్వే నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యూమినేటర్లు వెళ్లారు. అయితే ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తివేసేందుకు సహకరించడం లేదని, ప్రభుత్వానికి తాము ఎందుకు సహకరించాలని పేర్కొంటున్నారు. దీంతో సమగ్ర సర్వేకు వచ్చిన అధికారులకు తమ వివరాలు చెప్పకుండా వెళ్లిపోవాలని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని గ్రామస్తులు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగిపోయారు. మూకుమ్మడిగా ఈ సర్వేని బహిష్కరించడం జరిగింది. ఎందుకోసమంటే మాకు ప్రాణాలకు అపాయం ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండే. ఆల్రెడీ గోడలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మాకు భయాందోళనకు గురి చేస్తున్నారు. కొంచెం అటు పోయినా సరే మిలిటరీ దిగుతున్నది, అక్కడికి పోయినా సరే పొలాలకు పోయిన రైతులకు కానీ ఎవరికి పోయినా కానీ వాళ్ళు ఎంబట వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అరే ఫ్యాక్టరీ మీద ధ్వంసం చేసి, కానీ ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. మరియు ఎక్కడి నుంచో కొత్త కొత్త క్యాండిడేట్లు కనబడుతున్నారు మా ఊళ్ళే. మేము మూకుమ్మడిగా ఈ యొక్క సర్వేని నిర్వహించడం, మరియు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంతైతే ఇది చేస్తున్నారో మేము ఇంకా ఉధృతం చేస్తాం. మాకు ఏళ్ళకి 107వ రోజుకు మా యొక్క సమ్మె జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయంలో నిర్వహించే కామ్రేడ్ డివి కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని దేశాయ్ బీడీ కంపెనీలో కామ్రేడ్ డివికే విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్తెన్న మాట్లాడుతూ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రశ్నించి పేదల పక్షాన ప్రజా పోరాటాల్లో నిలిచిన మహానీయుడు కామ్రేడ్ డివికే అని కొనియాడారు. ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో కామ్రేడ్ డివికే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 9వ తేదీన డివికే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నజీర్, శ్రీనివాస్, భద్రయ్య, రమేష్, మంజుల, రిషిత, గిరిజ, కార్మికులు తదితరులు ఉన్నారు. జరిగింది కాబట్టి తన విగ్రహావిష్కరణ మన ప్రాంతంలో కూడా, ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి తన విగ్రహావిష్కరణకు కార్మికులు కానీ, ఇతర రైతు ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఒక పోరాటం అనేది బీడీ కార్మికులదే కాదు, అనేక రకాల ప్రజలు అనేక సమస్యలతోని బాధపడుతున్నటువంటి అన్ని విషయాలలో కూడా పోరాటం చేసి వాళ్ళందరికీ సౌకర్యాలు చేసిండు. ఈ అణచివేత విధానానికి, కుల మతాల విధానం. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ప్రీమియర్ లీగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, పాఠశాల జీఎం గోపాల్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్ని రకాల నైపుణ్యాలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివాజీ,
ప్రిన్సిపల్ రజని, క్రీడల కోఆర్డినేటర్ నరేష్, అజీమా, ఏవో నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్లో ప్రతి పిల్లోడు కూడా ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే మనకి అకాడమిక్ సైడ్లో విద్యతో పాటుగా ఖచ్చితంగా శారీరక దారుడం అవసరం. పిల్లలు మానసిక ఉల్లాసానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసినట్లయితే పిల్లలు మానసికంగా చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి శారీరకంగా కూడా వారికి ఎలాంటి డిసీజ్ లేకుండా మరి పర్ఫెక్ట్గా తయారయ్యే అవకాశం. జిల్లా వ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చెకుముకి సైన్స్ సంబరాలు 2024లో భాగంగా ఈ రోజు నవంబర్ 7న జిల్లాలోని అన్ని పాఠశాలలో పాఠశాల స్థాయి పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి 8, 9, 10 విద్యార్థులను రాబోయే నవంబర్ 21వ తేదీన మండల స్థాయి పోటీల్లో వీరికి మళ్లీ మండల స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నేడు పరీక్షల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి బోర్గంపి స్కూల్ ను, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ ను సందర్శించిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్, జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర సెక్రటరీ చెలిమల పద్మ, గౌరవ అధ్యక్షులు దక్షుల్ బాస రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ శ్రీ చక్రేశ్వర శివ మందిరం అభివృద్ధి కమిటీ 8వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాలయం అభివృద్ధి కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, కావున పుర ప్రముఖులు, అధికారులు, అనధికారులు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు. ఇట్టి కార్యక్రమంలో డైరెక్టర్లు కమల, భూమే, సింగం లక్ష్మణ్, సూర్యలింగం తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. రేపు శుక్రవారము మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మన ఏకచక్రేశ్వర శివమందిరం అభివృద్ధి కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకార ఉత్సవానికి బోధన్ పట్టణ ఏదైతే ఏకచక్రేశ్వర శివమందిర డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి రేపు ప్రమాణ స్వీకారం చేస్తూ చైర్మన్గా నన్ను ఎన్నుకుంటామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవానికి మన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి బోధన్ పట్టణ పుర ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు మరియు ఇతర నాయకులు, తదితర అధికారులు, అనధికారులు అందరూ హాజరు కాగలరని చెప్పేసి. ధాన్యం సేకరణ కోసం విరివిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్ శరత్ తెలిపారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ శరత్ తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి గురువారం ఇందర్వాయి మండలం చంద్రాయన్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి శరత్ తనిఖీ చేశారు. రైతులను పలుకరించి ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా ధాన్యం తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటే రైస్ మిల్లులకు తరలించాలని, రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి సంబంధించి ఈసారి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 43,03,772 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయగా అందులో అత్యధికంగా 3.71 లక్షల ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేశారని ప్రత్యేక అధికారికి వివరించారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని, ఇందులో 80% పైగా సన్నధాన్యం ఉందని తెలిపారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సిన ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ శరత్ సూచించారు. స్థానిక రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై ఇంటింటి సర్వే ప్రగతిని సమీక్షించారు. ప్రతి నివాస గృహాన్ని ఎన్యూమినేటర్లు సందర్శించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పక్కాగా కుటుంబ వివరాలు సేకరించేలా చూడాలన్నారు. నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
భీమ్గల్ మండలంలో శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపనున్నారు. ముందుగా శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్ర పాలకురాలిగా ఉన్న మేముగంటి బడా భీమ్గల్ ఎల్లమ్మ తల్లికి అర్చకులు తొలి పూజ నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఎక్కే ముందు బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి మొదలు ఎల్లమ్మ తల్లికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. తరువాత గ్రామం నుండి మేళ తాళాలతో భజన భజంత్రీలతో డప్పు చప్పులతో బోనాలతో గోవింద నామస్మరణతో వేలాది మంది ముత్తైదువులు మంగళ నీరాజనలతో అట్టహాసంగా కొండపైకి కళ్యాణానికి బయలుదేరిన శ్రీ నింబగిరి లక్ష్మీ నరసింహస్వామిని మంగళ హారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. వర్ణి మండల కేంద్రంలోని పలు దుకాణ సముదాయాల్లో బుధవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రామ్దేవ్ కిరాణ్ షాప్ తో పాటు లలిత పెయింట్స్ దుకాణాలలో 4 దొంగలు ముసుగులు ధరించి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. కాగా చోరీ జరిగిన దుకాణాలలో నగదు దొంగిలించినట్లు దుకాణ యజమానులు మీడియాకు వెల్లడించారు. వర్ణి పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలు సేకరించి విచారణ జరుపుతున్నారు. చదువుల పండుగ ఎన్నడూ లేని విధంగా ఈసారి 12, 13 తేదీలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మోపాల్ మండల కేంద్రంలో గల ప్రెసిడెన్సీ స్కూల్లో నిర్వహిస్తున్నామని బాలల దినోత్సవ కమిటీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోపాల్ మండలంలో గల ప్రెసిడెన్సీ స్కూల్లో ఈ నెల 12, 13 తేదీలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మొదటి రోజు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముగింపు కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని వారు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశం ఏమిటంటే పిల్లలు భయాన్ని పోగొట్టేందుకు సైన్స్ అవేర్నెస్, మూఢ నమ్మకాలపై అవగాహన. ముఖ్యంగా ఈ జనరేషన్ లో చిన్న పిల్లలు ఫోన్లకు అటాక్ట్ అవుతున్నారని, అవన్నీ పోగొట్టే విధంగా ఈ కార్యక్రమాలలో వారికి అవగాహన కల్పిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానవేదిక, మల్లురాజ్ స్వరాజ్యం ట్రస్ట్, టీజీ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ బాలోత్సవం పేరుతోటి ప్రెసిడెన్సీ హై స్కూల్ మోపాల్ అంటే ఈ ప్రాంగణంలో ఈ నెల 12, 13వ తేదీలలో ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ బాలోత్సవ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్య సంఘాలు జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్య మెమోరియల్ ట్రస్టు మరియు అట్లాగే పెన్షనర్స్, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్, ఈ 3 సంస్థలు కలిసి బాలలందరికీ ఆడుతూ పాడుతూ చదువు ఎలా నేర్చుకోవాలి, బట్టి విధానాన్ని ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి అంశాలన్నీ ప్రయోగపూర్వకంగా అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానాన్ని ఏ విధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులకు ఉత్తమ వ్యక్తిత్వం, క్రమశిక్షణతో పాటు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుందని పెంపొందుతాయని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి సల్మాన్ తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా నేడు సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాక ఆవిష్కరణ చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సల్మాన్ మాట్లాడుతూ విద్యార్థులలో చురుకుదనం, ఉత్సాహం, స్నేహశీలత, సహనం, పట్టుదలను పెంపొందించుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. మానవీయతతో కూడిన ఆలోచనలు ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది అవుతుందని, దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలైన యువత వినూత్న ఆలోచనలతో పరిణతి చెందిన విజ్ఞాన భావ ప్రపంచంలో ప్రగతిశీల కథానాయకులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ వనిత, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐద్వా ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఫస్ట్ ఫ్లోర్ డెలివరీ వార్డులో స్టూళ్లు, రేకులు లేవు. సెకండ్ ఫ్లోర్ లో బెడ్స్ విరిగిపోయాయి ఉన్నాయి. జనరల్ వార్డులో బాత్రూంలో వాటర్ రావట్లేదు, బెడ్స్ విరిగిపోయి ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ లో బెడ్స్ తక్కువగా ఉన్నాయి. ఫోర్త్ ఫ్లోర్ లో పగిలిపోయి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 1, 2 వరకు ఏ ఫ్లోర్ లో కూడా స్టూళ్లు, ర్యాంకులు లేవు. లిఫ్ట్లు 4 ఉన్నప్పటికీ 2 లిఫ్ట్లే పనిచేస్తున్నాయి. అవి డేలో 2, నైట్లు 1 పనిచేస్తుంది. రోగులు చెప్తున్నారు. ప్రతి వార్డులో కూడా సింకులు ఏర్పాటు చేశారు. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వార్డులో కూడా పేషెంట్ దగ్గర ఉండే వాళ్ళు ఒక్కరైనా కూర్చోవడానికి ఒక స్టూల్ ఉండాలి. అంటే ఆ స్టూల్ లేదు. పేషెంట్ ఎక్కడ వచ్చిన వాళ్ళు
వాళ్ళు తినేటి వస్తువులు కానీ లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న సామాన్యం పెట్టుకోవడానికి ర్యాకులు ఉండాలి. ఆ ర్యాకులు లేవు. లిఫ్టులు 4 ఉన్నాయి కానీ ఒకటే పని చేస్తుంది. అట్లాగే మెడిసిన్ రాసిండ్రు కానీ ఆ మెడిసిన్ జనరల్గా వచ్చి చూపించుకొని వెళ్తున్న పేషెంట్లకు మెడిసిన్ ఏదైతే రాస్తున్నారో ఆ మెడిసిన్ మొత్తం బయట తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా మెడిసిన్ సరిగ్గా ఇవ్వట్లేదు. పేషెంట్లు స్కానింగ్ తీసుకోవడానికి వస్తే కడుపు నొప్పితో కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ సత్యసాయి నాట్య అకాడమీ వారు బాసరి జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన చేశారు. గురువు చంద్రశేఖర్, కళాకారులు శ్రేష్ఠ, మనుజ్ఞ, భావన, లహరి పాల్గొన్నారు. పట్టభద్రుల గలం బలం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డికి మద్దతు కోరుతూ నేడు జగిత్యాల జిల్లాలో పలువురు ప్రముఖులైన ఆడువల జ్యోతి లక్ష్మణ్, మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల తాటిపర్తి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల ఊటూరి నవీన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, నాయకులు, జగిత్యాల పోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసర్, జగిత్యాల జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోఆర్డినేటర్ డి రాజేందర్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారందరూ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. మద్దతు తెలిపిన వారందరికీ టీం వీఎన్ఆర్ జగిత్యాల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. మంచిర్యాల జిల్లా నుండి కామారెడ్డి జిల్లా అధికారిగా బదిలీపై నూతనంగా విచ్చేసిన ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎన్ శ్రావణ్ కుమార్ నిన్న కామారెడ్డిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎస్సీని సన్మానించి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు ఎం రాజన్న, జిల్లా కార్యదర్శి సాయగౌడ్, జేఏసీ చైర్మన్ బ్రహ్మం, డివిజన్ అధ్యక్షులు రఘుకుమార్, లక్ష్మణరావు, ప్రతినిధులు చంద్రకాంత్, రహీం, కిషన్ తదితరులు హాజరయ్యారు. గతంలో ఎస్సీగా పనిచేసిన రమేష్ కరీంనగర్ జిల్లా ఎస్సీగా బదిలీ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా డీఈఓ రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈఓ ఇంటికి వెళ్లి 50,000 రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణగౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50,000 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అంతర్జాతీయంగా దేశీయంగా గిరాకీ తగ్గడంతో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు. మొన్నటి వరకు 80,000కు పైనున్న బంగారం నేడు 79,100 రూపాయలకు తులం పలుకుతున్న ధర. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. అరుణాచలం గిరి ప్రదక్షిణకు టీజీఎస్ ఆర్టీసీ రూట్ ప్యాకేజ్ ప్రకటన. 15వ తేదీ కార్తీక మాసం పురస్కరించుకొని 13 నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇంటింటికి కులగణనపై చర్చ. విశ్వ నగరాలకు దీటుగా హైదరాబాద్ను చేర్చాలనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏర్పాటు. విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడం విచారణ వేగవంతమైన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందన. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి. ఇంటింటా సర్వే వేగంగా పూర్తి సమాచారం సేకరించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్తో కలిసి సమావేశం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఏ శరత్. జగిత్యాలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పలు అభివృద్ధి పనులు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు, ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ స్టాక్ అమ్మకాల పతనం. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPA న్యూస్.